జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ క్యాలెండర్ నిరుద్యోగులు మభ్యపెట్టేలా ఉందని ఆరోపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ లక్కాకుల దినేష్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేకుండా కేవలం హామీలకే పరిమితమైందని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఖాళీల భర్తీపై స్పష్టమైన టైం లైన్ ఇవ్వాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విడుదల చేయడం ఏంటని మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాము. 6 లక్షల మందికి పైగా గ్రూప్ 2కి అభ్యర్థులు ప్రిపేర్ అవుతుంటే ఉద్యోగం కోసం కేవలం 750 పోస్టులు మాత్రం ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా 11,000 మంది ఉద్యోగుల్ని, పోలీసు ఉద్యోగుల్ని భర్తీ చేస్తామని చెప్పి డీజీపీ గారు ప్రకటిస్తే కేవలం 2,778 పోస్టులకు మాత్రమే నియామకాల్ని ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు అంటే లెక్కలేదు, చిత్తశుద్ధి లేదు. ఉద్యోగులు ఎన్నికల ముందేమో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లన్నింటినీ కూడా దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మామూలైంది. ఏటా 75,000 మంది ఉద్యోగ అర్హత కోల్పోతున్నా పట్టించుకోనటువంటి పరిస్థితి. 2019, 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,31,310 మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మొన్నటి రోజున ఉగాది పండగ పర్వదినాన ఈ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్ల ఈ కూటమి ప్రభుత్వ కాలంలో చూస్తే పబ్లిసిటీ చాలా పీక్గా ఉంది, కానీ ఈ కూటమి ప్రభుత్వం పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉంది. అక్షరాల 1,72,000 ఉద్యోగాలు భర్తీ చేయవలసిందిగా ఉండగా కేవలం 10,060 జాబులు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసి వీళ్ళేదో అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందేదో ఉద్యోగులకు నిజంగానే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఏ విధంగా సంబరాలు జరుపుకుంటారో వీళ్ళు చేసుకున్నటువంటి సంబరాలు ఆ విధంగా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 4 లక్షల మంది వాలంటీర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 1,56,000 మంది శాశ్వత సచివాలయ ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదే 2 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి పర్మనెంట్గా ప్రొబేషన్ కూడా చేయడం జరిగింది. ఏ రోజును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకున్న పాపాన్ని పోలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా 2 జనవరిలు పోయినా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా మొన్న ఈ రోజున ఉగాది పర్వదినాన కేవలం 10,060 ఉద్యోగాలకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి మేము ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామని సంబరాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా విదూరంగా ఉంది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే